సార్ అదే మొన్న ఇంతకుముందు మీరు అది రామాయణం చేశారు కదా సార్. స్ట్రీమ్ చేశారు కదా! సో, ఐ యాహ్! షోడ్ ఇట్ టు మై ఫ్రెండ్. హ్మ్. హ్మ్. చెప్పాననమాట లైక్ ఎండ్ ఆఫ్ ద షో ఆయన నీకోసం రాలేదని చెప్పిన పాయింట్ దగ్గర హ్మ్. తను సార్ అది సార్ తను కూడా లాజికల్ క్వెషన్ అడిగాడు. ఇది హ్మ్. నిజమైతే దెన్ ఆ కోతుల్ని అనవసరంగా తీసుకెళ్ళినట్టు కదా మరి అనేసి నాకు చాలా మంచిగా అనిపించిందేంటంటే వై డిడ్ హి లైక్ టేక్ దోస్ మంకీస్? ఆయన కులం కోసమే హ్మ్. పేరు అంటే వంశ ప్రతిష్ట కోసమో, కులం పేరు కోసమో ఫైట్ చేస్తే వై డిడ్న్ట్ హి హ్మ్. టేక్ హిస్ సోల్జర్స్ ఆర్ కులంలో ఉన్న మొగోళ్ళని తీసుకెళ్ళలేదు. అనవసరంగా కోతుల ప్రాణాలు ఎందుకు తీయడం? వాళ్ళు పాపం ఏదో ఈయన వైఫ్ పోయింది బాధపడుతున్న హెల్ప్ చేయడానికి వచ్చినట్టున్నారు గదా! హ్మ్. హ్మ్. సో, వై డిడ్ హి జస్ట్ అంటే వాళ్ళ సోల్జర్స్‌ని అన్ తీసుకెళ్ళొచ్చు గదా! అని అడిగాడు. నాకప్పుడు ఈ థాట్ వచ్చింది సార్. అంటే అసలు ఆ క్యారెక్టర్‌కి ఈ ఫైట్ కోసం కనీసం వాళ్ళ రాజ్యంలో ఒక మనిషిని గూడా బలివ్వద్దనుకున్నాడు. జస్ట్ కోతుల్ని తీసుకెళ్ళి ఇలా చంపించేసాడా అని నాకు ఫస్ట్ డిఫరెంట్ థాట్ వచ్చింది అప్పుడు. దీనికి కౌంటర్ గూడా ఉందిలెండి యాక్చువల్లీ. ఏంటంటే అదే యుద్ధకాండ చివరిలో చచ్చిపోయిన రాక్షసులను వదిలేసేసి కోతులన్నిటిని బతికిస్తాడంట. రైట్. సో, ఓహో! టెక్నికల్లీ వానర్‌లు ఎవరు చావలేదు అందులో. ఓకే. స్టోరీ గదండీ! కట్టుకథలు రాసుకునేటప్పుడు హీరోకి తగ్గట్టు ఫ్రెండ్స్ ఎవ్వరికీ బుల్లెట్లు దిగవు. ఇప్పుడు మన సినిమాల్లో గూడా అంతే గదా! ఎన్ని షూటులు చేసినా, ఎన్ని చేసినా సరే, హీరో యొక్క ఫ్రెండ్స్ ఎవరన్నా పడిపోతే వాళ్ళు హాస్పిటల్‌లో బతికి బయటకొస్తారు. అదే విలన్ గాడి సైడ్‌లో ఎవరన్నా తగిలితే వాళ్ళు చచ్చిపోతారు. రైట్. సేమ్ స్టోరీ. ఇప్పటికి ఇది గూడా అదే. సో, కట్టుకథలు అట్లనే ఉంటాయి. అయితే యాహ్! మీ మీ ఫ్రెండ్ అడిగిన పాయింట్ కరెక్టే. ఏది మరి దీని నుంచి ఎందుకు తెచ్చుకోలేదు? అయోధ్య నుంచి ఎందుకు తెచ్చుకోలేదు? పిలిస్తే భరతుడు మొత్తాన్ని అందరిని యేసుకొని వచ్చేస్తాడు గదా! అని. బట్ దానికి ఒక కౌంటర్ ఏంటి అంటే, ఈ 14 ఇయర్స్ పాటు అయోధ్యతోటి సంబంధం లేకుండా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతోటి అయోధ్య దగ్గర నుంచి బయటకొచ్చేసాడు. దండకారణ్యంలోకొచ్చేస్తే అయోధ్యకి దూరంగా ఉంటది. న్యూస్ తెలియాల్సిన అవసరం ఉండదు. ఆహ్, వాళ్ళని మళ్ళీ హెల్ప్ అడగాల్సిన అవసరం ఉండదు అని. సో, ఆ స్టోరీకి తగ్గట్టుగా సరిపోయిందది. ఐ హావ్ నో ప్రాబ్లమ్ విత్ థాట్. కోతులెందుకు చచ్చిపోయినాయి అన్యాయంగా అన్న క్వెషన్‌కి స్టోరీ రైటర్ ఎవరైతే ఉన్నాడో నీట్‌గా కవర్ చేసాడన్నమాట. నీట్‌గా ఆహ్, హీరో ఫ్రెండ్, హీరో సైడ్ హీరోలందరికి బుల్లెట్లు దిగి చచ్చిపోయినా సరే, డాక్టర్‌లొచ్చి బతికిచ్చేస్తారాళ్ళని. సార్ ఆయన నాకు ఐ థింక్ మెల్లమెల్లగా నాకు అనిపించిందేంటంటే ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే హి ఈస్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఈయనేంటంటే కొంచెం ఈస్ నాట్ రాడికల్ లైక్ ఎటు సైడ్ ఉండడు. హ్మ్. నాట్ హ్మ్. ఎన్ ఎక్స్‌ట్రీమిస్ట్ లైక్ టోటల్ లెఫ్ట్ టు రైట్ ఉండడు. ఐ థింక్ ఓన్లీ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆహ్, క్యాన్ బి సేవబుల్ సార్. అంటే వీళ్ళైతే కొంచెం మనం అటు రైట్ సైడ్ అలైన్ అయిపోయిన వాళ్ళని మార్చలేము. ఇటు తీసుకెళ్ళి హ్మ్. లెఫ్ట్ వింగ్‌లోనే ఇటు మార్చలేము. సెంట్రిస్ట్ మార్చలేకపోతున్నాం. వీళ్ళు ఆల్రెడీ న్యూట్రల్‌గా ఉన్నవాళ్ళైతే ఐ థింక్ వాళ్ళ దగ్గరే ట్రై చేయాలనిపిస్తుంది సార్ నాకైతే. వీళ్ళని ఎటు మార్చలేకపోతున్నాం. నా మీద సీరియస్ అవ్వడం, గొడవలడం చేస్తున్నారు. ఏం లేదు. మీరు వాదించటం కాకుండా ఇప్పుడు నాలాంటివి ఇంకెవరన్నా వీడియోస్ తయారు చేస్తే, ఆ వీడియోస్‌ని చూపించండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ థిస్ అని. ఇప్పుడు 10 వీడియోల్లో ఒక్కటి గుచ్చుకోవచ్చండి ఒక్కొక్కసారి. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ థాట్ ఎంత పెద్ద రాబందైనా గాలివానకు చచ్చిపోద్ది. 100 ఏనుగుల్ని తిన్న రాబందు గాలివానకు చచ్చిపోద్దని ఒక రైటింగ్ ఉంటదనమాట. అంటే ఎన్ని లాజిక్‌లిచ్చినా దాన్ని ఎదురు నిలబడి ఏం గాదు మా దగ్గరుంది అనుకున్నప్పుడు ఏదో ఒక లాజిక్ ఎక్కడో చిన్న పోటు పొడుస్తది. వన్స్ థట్ ఈస్ డన్ మిగతా లాజిక్స్ అన్నీ ఒక్కసారిగా అర్థమైపోతాయనమాట. ఒరేయ్! అవును కదా! ఇఫ్ దిస్ ఈస్ నాట్ ట్రూ దెన్ థాట్ ఈస్ క్వెషనబుల్. ఇప్పుడు ఒక మామూలు మనిషి కంటే కూడా తక్కువగా ఆలోచిస్తున్నాడు అంటే అతన్ని మన పురుషోత్తముడు అనలేము కదా! అని అనుకోంగానే పురుషోత్తముడు అనకపోతే దాన్ని పురుషోత్తముడు అనేది క్వెషనబుల్ అయితే ఇమ్మీడియేట్‌లా అతనిచ్చిన మాట ప్రకారం నిలబడతారని ఏంటి గ్యారంటీ? ఉత్తముడు కాదు గదా! హి ఈస్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్. సో, వాళ్ళ అమ్మకి, వాళ్ళ గురువుగారికి, భరద్వాజులకి వాళ్ళకి మాటిచ్చొచ్చాడు. ఏది నేను కందమూలాలు మాత్రమే తింటాను అన్నాడు. మాట నిలబెట్టుకుంటాడని ఏంటి గ్యారంటీ? గుహుడు పెట్టిన చేపలు తిందామని ఫీలయ్యాడు. వీళ్ళు నీట్‌గా ఏమిటి పర్ణశాల పెట్టుకునేటప్పుడు ఎళ్లి ఆహ్, జింకను తీసుకొచ్చి నీట్‌గా కోసుకొని వండుకొని తినేసారు. అగస్త్యుడితో వెళ్ళినప్పుడు చేపలు తినుంటాడు. అట్లా దేర్ ఆర్ సో మెనీ అదర్ ప్లేసెస్ థాట్ రాముడు, లక్ష్మణుడు, సీత వీళ్ళందరూ మాంసం తిన్నట్టు. సో, ఇలా ఒక్కోటి బ్రేక్ అవుద్దండి. అలాగని జెప్పి వాళ్ళ మనసులో రాముడంటే ద్వేషం నింపాలన్న ఉద్దేశం నాకేమీ లేదు. ఎందుకంటే 'స్పైడర్ మ్యాన్‌ని' హేట్ చేయడం అన్నంత బేవకూఫ్తనం ఎలా ఉండదో, రాముడిని ప్రేమించటము, రాముడిని ఇదేంటి ద్వేషించడం గూడా అంతే బేవకూఫ్తనం.
ఇట్స్ అ స్టోరీ, టేక్ ఇట్ లైక్ ఎ స్టోరీ. అందులో మొరాలిటీని ఎతుక్కుంటాం అని ఫిక్స్ అయిన వాళ్ళకి అందులో ఇమ్మొరాలిటీ కూడా ఉంది అని చూపించాలి. సో కొంతమంది ఏమంటారు, ఇది మరీ టూ మచ్ ప్రతి నెగిటివేనా, అందులో మంచిని మాత్రమే తీసుకుందాం అని. మంచిని మాత్రమే తీసుకుని మిగతాది ప్రింట్ చేయడం మానేయాలి కదా. అది నేను అడిగే పాయింట్ అనమాట. ప్రింట్ చేస్తూ ఉంటే ఏది మంచో ఏది చెడో ఇంకొక ఎదవని అడగాలి. ఇందుకే వీళ్ళు రాసుకుని పెట్టుకుంటారు ఏమన్నంటే, నీ పాటికి నువ్వు పుస్తకం చదవకూడదు, గురువు గారి దగ్గరికి వెళ్ళాలి అంటారు. ఆ గురువు గారితోనే ఒక పుస్తకం రాయించవచ్చు కదా. చెడు అంతా తీసేసి మంచిది మాత్రమే పెట్టి ఒక పుస్తకం రాయిస్తే సరిపోదు. ప్రతిదానికి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి వాడి ప్రభావం పెంచుకుని వాడి ప్రతిదానికి డబ్బులు చేసుకోవడం కాకపోతే, ఇప్పుడు ఇంకా మనం ఆ పాతకాలంలో లేం కదా, కొండ జాతీయుడిలాగా వాళ్ళకి రాతల కోతలు లేని వేదిక్ సివిలైజేషన్ అంటే అంతే కదా. అప్పట్లో రాతల కోతలు లేవు, మాట్లాడుకోవటమే నిశానిగాళ్ళు అందరూనే. సో కాబట్టి ప్రతిదానికి గురువు దగ్గరికి వెళ్ళాలి, గురువుని అడగాలి అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు కదా, పుస్తకాలు వచ్చాయి కదా, లిపి ఉంది, పుస్తకాలు ఉన్నాయి, నీట్గా వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి. మంచి అనేది ఏంటో ఒకసారి చెప్పేసేసి మిగతా అంతా తీసి పక్కన పడేయండి. అందులో చెత్త చెత్త పెట్టుకోవటం, పుస్తకంలో చెత్త చెదారం అంతా పెట్టుకోవటం, అది మాత్రం చూడొద్దు, అది చూడొద్దు. ఎందుకు చూడొద్దు మాస్టరు? రైట్. తెలివినోడు చేసే పని ఏంటి అంటే మా పాత, ఇప్పుడు చూడండి సైన్స్లో ఉన్నాయి కొన్ని పాత థియరీస్, ఒకప్పుడు ఏంటి ఏదో అనుకుని థియరీస్ని ప్రపోజ్ చేశారు, అవి అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి అని తీసి పారేశారు. ఇప్పుడు ఎవడో తీసుకెళ్ళి వాటి మీద పుస్తకాలు ప్రింట్ చేయట్లేదు, ఒక సెక్షన్లో చిన్న ఇది రాస్తారనమాట. ఒకప్పుడు ఇట్లా అనుకునేవాళ్ళు ఇది ఫాల్స్ అని ప్రూవ్ అయింది అని చెప్పేసి నాలెడ్జ్ కోసం ఇలా అనుకునేవాళ్ళు ఇది ఫాల్స్ అయి ప్రూవ్ అయింది అని తేల్చేసి పక్కన పెడతారు. ఇలా పని చేయొచ్చు కదా. పుస్తకాన్ని నీట్గా తీసుకుని ఇందులో ఈ తప్పులు ఉన్నాయని అందరూ అబ్జెక్షన్ చేస్తున్నారు. నాన్ హిందూస్ కాకపోవడమే కాకుండా హిందువుల్లో కూడా కొంతమందికి వీటి మీద అబ్జెక్షన్ ఉంది అని అనుకున్నప్పుడు అవి ప్రింట్ చేయడం మానేయి. అదే సార్, అంటే మీరు ఇందాక చెప్పారు కదా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ని హేట్ చేయమని చెప్పేసి. సో నా ఫ్రెండ్ ఉన్నాడు సార్, కిషోర్ అని, హీఈస్ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. తను ఒక స్టోరీ పిచ్ చేశాడంట, ఐడియా ఇచ్చినప్పుడు పిచ్ చేశాడంట దాన్ని. బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ ఫార్వర్డ్ ఎనీమోర్. ఆ స్టోరీ ఏంటంటే సార్, టైం ట్రావెల్ది. ఇఫ్ someone travels back in time in India, like in the 14th century or 13th century, and if they drop a Spider-Man, the Superman comic book, like Superman అంటే he has all the powers, indestructible man. సో ఒకవేళ ఆ కామిక్ బుక్ని కనుక అక్కడ డ్రాప్ చేస్తే, ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు ద ప్రెజెంట్ డే, వాట్ వుడ్ ఇట్ బి లైక్ స్పైడర్ మ్యాన్ గుళ్ళు అండ్ అట్లాంటిది ఏమన్నా ఒక వరల్డ్ క్రియేట్ చేయమని చెప్పాను అనమాట. అలాగా షూర్గా అయిపోద్దండి, అదే జరగవచ్చు. ఈ మన టైం ట్రావెల్ కూడా అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ ట్రెక్ అనే ఒక సిరీస్ ఉంటుంది చూసారా, అందులో ఇంకొక సివిలైజేషన్స్ కి వాటికి వెళ్తుంటాడు. జస్ట్ డూ ఇట్ టు డిఫరెంట్ సివిలైజేషన్. మన ఇఫ్ ఇట్స్ సైన్స్ ఫిక్షన్ వీ కెన్ టేక్ సమ్ లిబర్టీ. అలా ఇస్తే వాళ్ళకి అది ఏది కనిపిస్తే అదే కొత్తగా టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ సుపీరియర్ సంథింగ్ దట్ దే డోంట్ అండర్స్టాండ్ అనగానే దాన్ని తీసుకెళ్ళి దేవుడు చేసేస్తారు. రైట్. ఇంటెలిజెన్స్ కి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఇదే అండి, కాజాలిటీ ఎతుక్కోవటం అనే ఒక ద ఫీచర్ ఆఫ్ సర్చింగ్ ఫర్ కాజాలిటీ హ్యాస్ దిస్ సైడ్ ఎఫెక్ట్. ఆ కాజాలిటీ ఎతుక్కుంటున్నప్పుడు ఏ ఆన్సర్ వచ్చినా సరే వెంటనే యాక్సెప్ట్ చేసేసి కుతూహలాన్ని చల్లార్చుకోవటం అనేది జరుగుతుందండి. దట్స్ వై వీ హ్యావ్ సో మెనీ గాడ్స్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.